నిన్న ఈ సమయానికి నువ్వు ఏం చేస్తూ ఉన్నావు? లేదా ఇవాళ పొద్దున్న 6 గంటలకి నువ్వు ఏం చేస్తున్నావు? ఎవరైనా ఈ క్వెషన్ అడిగితే మనము జనరల్‌గా ఇచ్చే ఆన్సర్ ఏంటి? నిన్న ఈ సమయానికి నేను చేస్తూ ఉన్న పనిని గురించి మాట్లాడతాను. ఎగ్జాంపుల్, నిన్న ఈ సమయానికి నేను నా ఫ్రెండ్స్ తోటి మూవీ చూస్తూ ఉన్నాను. లేదా నిన్న ఈ సమయానికి నేను చదువుకుంటూ ఉన్నాను. ఇవాళ పొద్దున్న 6 గంటలకి నేను వంట చేస్తూ ఉన్నాను. ఆ స్పెసిఫిక్ పాయింట్‌లో నేను చేస్తూ ఉన్న యాక్షన్ గురించి మాట్లాడతాము. ఇలాంటి సెంటెన్సెసే మనము ఇంగ్లీష్‌లో ఎలా మాట్లాడాలో ఈ రోజు లెసన్‌లో నేర్చుకోబోతున్నాము. ప్లీజ్ డూ వాచ్ టిల్ ది ఎండ్. హలో ఎవ్రీవన్, మై నేమ్ ఈజ్ రమణి ఎరమిలి. యు ఆర్ వాచింగ్ మీ ఇన్ లెవెల్ అప్ ఇంగ్లీష్ విత్ రమణి. లెర్న్ ఇంగ్లీష్ టు తెలుగు. నిన్న ఈ సమయానికి వాట్ వర్ యు డూయింగ్ ఎట్ దిస్ టైమ్ యెస్టర్డే? ఈ క్వశ్చన్ మనము ఇంగ్లీష్లో అడుగుతాము జనరల్గా అడిగేవాళ్ళని. దీన్నే మనము ఇంగ్లీష్ గ్రామర్లో పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్ అంటాము. పాస్ట్ అంటే గతంలో, కంటిన్యూయస్ అంటే జరుగుతూ ఉన్న యాక్షన్ గురించి మాట్లాడతాము. దాన్నే ఆన్ గోయింగ్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్ అంటాము. గతంలో జరుగుతూ ఉన్న పనిని గురించి మాట్లాడడానికి మనము పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్ అంటాము. ఓకే, ఇక్కడ వరకు మనకి పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్ అంటే ఏంటో తెలిసింది కదా. ఇప్పుడు సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటి? పాస్ట్ అనగానే ముందుగా మనకి గుర్తొచ్చే హెల్పింగ్ వర్బ్స్ ఏంటి? వర్స్, వర్, ఈ రెండు హెల్పింగ్ వర్బ్స్. కంటిన్యూయస్ టెన్స్ కాబట్టి వర్బ్కి ఐఎన్జి ఇంగ్ బై డిఫాల్ట్ యాడ్ చేస్తాం. ఒకవేళ అది ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్ అయినా, ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్స్ అయినా, పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్ అయినా, కంటిన్యూయస్ అంటూ ఉంది అంటే వర్బ్కి బై డిఫాల్ట్ మనము ఐఎన్జి ఇంగ్ ఫామ్లోనే యూజ్ చేస్తాము. ఓకే, పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్ వాజ్, వర్ ప్లస్ వర్బ్కి ఐఎన్జి ఇంగ్. ఇప్పుడు మన ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి? ఐ నేను, యు నువ్వు లేదా మీరు, వి మేము లేదా మనము, దే వాళ్ళు, హీ అతను, షీ ఆమె, ఇట్ అది. ఇప్పుడు వాజ్, వర్ ఎలాంటి సబ్జెక్ట్స్కి యూజ్ చేయాలి? ఒకవేళ మీరు ఈ స్పోకెన్ ఇంగ్లీష్ సిరీస్ ఫస్ట్ నుండి ఫాలో చేస్తూ ఉండుంటే గనక వాజ్, వర్ మనము ఆల్రెడీ ఎలాంటి సబ్జెక్ట్స్కి యూజ్ చేయాలో నేర్చుకున్నాము. ఒకవేళ మీరు ఆ ప్రీవియస్ వీడియోస్ మిస్ అయితే కనుక ప్లీజ్ డూ వాచ్ దోస్ వీడియోస్. ఎందుకు అంటే నేను ఈ స్పోకెన్ ఇంగ్లీష్ సిరీస్లో బేసిక్స్ నుండి స్టార్ట్ చేశాను. ఐ డోంట్ వాంట్ యూ టు మిస్ ఈవెన్ అ సింగిల్ కాన్సెప్ట్. ఐ ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై was. I was. If the subjects are plural, were use చేస్తాము. You were, we were, they were. If the subjects are singular, was is used. He was, she was, it was. Repeat after me. I was, you were, we were, they were. He was, she was, it was. ఇక్కడ వరకు మనకి హాఫ్ ఆఫ్ ద సెంటెన్స్ స్ట్రక్చర్ వచ్చేసింది. దీని తర్వాత యూజ్ చేసే వర్బ్ ఏంటి? కంటిన్యూస్ టెన్స్ కాబట్టి వర్బ్కి ఇంగ్ యాడ్ చేస్తాం కదా. అది ఎలాగా? మెయిన్ వర్బ్కి ఐఎన్జి. ఈట్ ఈటింగ్, ప్లే ప్లేయింగ్, రైట్ రైటింగ్, కిక్ కికింగ్, హిట్ హిట్టింగ్, ఏదైనా సరే ఐఎన్జి ఇంగ్ ఫామ్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి మంది? వాట్ వర్ యూ డూయింగ్? ఈ క్వశ్చన్ ఎవరైనా అడిగితే మనము ఆ టైంకి చేస్తున్న యాక్షన్స్ గురించి మాట్లాడతాము. వాట్ వర్ యూ డూయింగ్? నువ్వు ఏం చేస్తూ ఉన్నావు? నేను ఆ టైంకి ఏం చేస్తున్నాను? లెట్ us see this example. I was watching TV last night. నిన్న రాత్రి నేను టీవీ చూస్తూ ఉన్నాను. ఐ వాజ్ వాషింగ్ డిషెస్. నేను గిన్నెలు తోముతూ ఉన్నాను. వెన్ అంటే ఎప్పుడు? ద ఫోన్ ర్యాంగ్.
ఇక్కడ 2 సెంటెన్సెస్ వచ్చాయి కదా. ద ఫోన్ ర్యాంగ్, ఇది మనకి సింపుల్ పాస్ట్ టెన్స్ అయింది. సింపుల్ పాస్ట్ టెన్స్. ప్రెజెంట్, పాస్ట్, ఇది ఫ్యూచర్. ఈ పాస్ట్లో ఒక స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైంలో జరుగుతూ ఉన్న యాక్షన్ గురించి మనం మాట్లాడతాము. ద ఫోన్ ర్యాంగ్, ఫోన్ ఇక్కడ రింగ్ అయింది. రింగ్ అయినప్పుడు నేను చేస్తున్న యాక్షన్ ఏంటి? గిన్నెలు తోముతూ ఉన్నాను. 2 సెంటెన్సెస్ వచ్చాయి ఇక్కడ. ఒకటేమో సింపుల్ పాస్ట్, కంప్లీటెడ్ యాక్షన్. ఇంకొకటేమో ఆ కంప్లీటెడ్ యాక్షన్ టైంలో నేను చేస్తూ ఉన్న యాక్షన్ గురించి మాట్లాడతాను. ఐ వాజ్ వాషింగ్ డిషెస్, నేను గిన్నెలు తోముతూ ఉన్నాను. వెన్ ద ఫోన్ ర్యాంగ్, ఫోన్ రింగ్ అయినప్పుడు నేను గిన్నెలు తోముతూ ఉన్నాను. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాం. ఐ వాజ్ ప్లేయింగ్ విత్ మై ఫ్రెండ్స్ వెన్ యూ కేమ్ హియర్, నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు నా ఫ్రెండ్స్ తోటి నేను ఆడుతూ ఉన్నాను. ఇక్కడేంటి? నువ్వు వచ్చిన సమయానికి, నువ్వు ఇక్కడికి ఆల్రెడీ వచ్చేసావు, అది జరిగిపోయిన యాక్షన్. ఆ యాక్షన్ టైంలో నేను చేస్తూ ఉన్న ఆన్గోయింగ్ యాక్షన్ ఏంటి? నా ఫ్రెండ్స్ తోటి ఆడుతూ ఉన్నాను. ఇప్పుడు ఇదే టైంకి నేను నిన్నేం చేస్తున్నాను? ఐ వాజ్ షూటింగ్ ద వీడియో, నేను వీడియో షూట్ చేస్తూ ఉన్నాను. ఎప్పుడు? ఎట్ 6 PM, 6 గంటలకి నేను వీడియో షూట్ చేస్తున్నాను. ఇక్కడేంటి? 6 PM అనేది ఒక స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైం. స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైం లేదా ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే కంప్లీటెడ్ యాక్షన్కి జరుగుతూ ఉన్న యాక్షన్ గురించి మాట్లాడేటప్పుడు మనము పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తాము. ఐ వాజ్ వర్కింగ్ వెన్ ఐ కాల్డ్ హిమ్, నేను పని చేస్తూ ఉన్నాను. అతనికి కాల్ చేసినప్పుడు నేను పని చేస్తూ ఉన్నాను. అంటే అతనికి నేను కాల్ చేశాను కదా, కంప్లీటెడ్ యాక్షన్. ఆ టైంకి నేను ఏం పని చేస్తున్నాను? ఐ వాజ్ వర్కింగ్. ఐ వాజ్ కుకింగ్, ఐ వాజ్ కుకింగ్ వెన్ ఐ కాల్డ్ హిమ్. ఐ వాజ్ స్లీపింగ్ దిస్ మార్నింగ్, ఈరోజు పొద్దున నేను నిద్రపోతూ ఉన్నాను. ఐ వాజ్ స్టడీయింగ్ వెన్ ద పవర్ వెంట్ అవుట్, నేను చదువుకుంటున్నాను. ఓకే, అదే టైంకి పవర్ పోయింది. పోయినప్పుడు ఎవరైనా వచ్చి అరే నీకు తెలుసా పవర్ పోయింది అనేసి అంటారు కదా. అంటే పవర్ అనేది ఆల్రెడీ పవర్ కట్ అయిపోయింది, పోయింది అది. ఓకే, నేబర్ వచ్చేసి ఏ కరెంటు పోయిందా అనేసి అడుగుతారు. అప్పుడు నేనేం చెప్తాను? ఎస్ ద పవర్ హ్యాస్ గాన్ అని చెప్తాను. ఓకే, బట్ నేను పాస్ట్ కంటిన్యూస్ గురించి, ఆ పవర్ పోయినప్పుడు నువ్వేం చేస్తున్నావు అనేసి వాళ్ళు నన్ను అడుగుతారు కదా. అడిగినప్పుడు నేనేం చెప్తాను? ఆ పవర్ పోయినప్పుడు నేను చదువుకుంటూ ఉన్నాను. ఐ వాజ్ రీడింగ్ వెన్ ద పవర్ వెంట్ అవుట్, పవర్ పోయినప్పుడు నేను చదువుకుంటూ ఉన్నాను. ఇక్కడ పవర్ అనేది పోయింది, సింపుల్ పాస్ట్ టెన్స్. ఆ టైంలో నేను చేస్తున్న యాక్షన్ ఏంటి? నేను చదువుకుంటున్నాను. ఐ వాజ్ ట్రావెలింగ్ టు సింగపూర్ లాస్ట్ ఇయర్, పోయిన ఏడాది నేను సింగపూర్కి ట్రావెల్ చేస్తూ ఉన్నాను. ఐ వాజ్ రాదు కదా రైనింగ్ అనేది. ఇట్ వాజ్ రైనింగ్ ఎట్ 6 PM, 6 గంటలకి వర్షం పడుతూ ఉంది. యు వర్ లిజనింగ్ టు సాంగ్స్, నువ్వు పాటలు వింటూ ఉన్నావు. యు వర్, వి వర్, దే వర్. వి వర్ వాకింగ్ ఆన్ ద రోడ్ ఎట్ దిస్ టైమ్ యెస్టర్డే, నిన్న ఈ సమయానికి మేము రోడ్ మీద నడుస్తూ ఉన్నాము. వి వర్ ట్రావెలింగ్ యెస్టర్డే, నిన్న మేము ట్రావెల్ చేస్తూ ఉన్నాము. వి వర్ కుకింగ్ ఎట్ 9 PM, రాత్రి 9 గంటలకి మేము చేస్తూ ఉన్న పనేంటి? వంట చేస్తూ ఉన్నాం. చేస్తున్న యాక్షన్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు వేరే సబ్జెక్ట్. హీ వాజ్ ప్లేయింగ్ విత్ హిస్ సిస్టర్ లాస్ట్ ఇయర్, పోయిన ఏడాది అతను వాళ్ళ చెల్లెలతోటి ఆడుతూ ఉన్నాడు. చేస్తున్న యాక్షన్, పోయిన ఏడాది అతను చేస్తూ ఉన్న ఆన్ గోయింగ్ యాక్షన్ గురించి మాట్లాడుతున్నాను. హీ వాజ్ అటెండింగ్ ది ఇంటర్వ్యూ
ద డే బిఫోర్ యెస్టర్డే. మొన్న, డే బిఫోర్ యెస్టర్డే అంటే మొన్న అతను ఇంటర్వ్యూ అటెండ్ అవుతూ ఉన్నాడు. ఇట్ వాజ్ రన్నింగ్ ఆన్ ద రోడ్. అది రోడ్ మీద పరిగెడుతోంది. వెన్ ఐ సా దట్. నేను అది చూసినప్పుడు అది చేస్తున్న యాక్షన్ ఏంటి? రోడ్ మీద పరిగెడుతోంది. నేను చూస్తున్నాను. వెన్ ఐ సా వాట్ డాగ్ వాజ్ డూయింగ్? వెన్ ఐ సా ద డాగ్ వాజ్ రన్నింగ్ ఆన్ ద రోడ్. రెండు కూడా కంప్లీటెడ్ యాక్షన్. ఇందులో ఒకటి నేను చూసేసాను ఆల్రెడీ. నేను చూస్తున్నప్పుడు అది చేస్తున్న యాక్షన్ గురించి మాట్లాడుతున్నాను. సో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఆన్ గోయింగ్ యాక్షన్, ఒక స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైంలో జరుగుతూ ఉన్న యాక్షన్ గురించి మాట్లాడేటప్పుడు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తాము. ఐ వాజ్ వాచింగ్ టీవీ విత్ మై ఫ్రెండ్. నేను నా ఫ్రెండ్ తోటి టీవీ చూస్తూ ఉన్నాను. ఐ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ ది ఎగ్జామ్. నేను ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉన్నాను. ఐ వాజ్ ఓపెనింగ్ ద డోర్ వెన్ ద డోర్ బెల్ ర్యాంగ్. డోర్ బెల్ మోగిన తర్వాత నేను ఆ టైం చేస్తున్న యాక్షన్ ఏంటి? నేను డోర్ ఓపెన్ చేస్తూ ఉన్నాను. ఐ వాజ్ కుకింగ్ వెన్ యూ కేమ్ టు మై హోమ్. మా ఇంటికి వచ్చినప్పుడు నేను వంట చేస్తూ ఉన్నాను. ఐ వాజ్ గోయింగ్ టు స్కూల్ ఎట్ 6 o'clock. 6 గంటలకి నేను స్కూల్కి వెళ్తూ ఉన్నాను. ఐ వాజ్ షాపింగ్. నేను షాపింగ్ చేస్తున్నాను. ఈ పాటికి మీకు ఈ కాన్సెప్ట్ క్లియర్ అయిపోయింది కదా? ఆన్ గోయింగ్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్. దీన్నే మనము పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటాము. ఈ సెంటెన్సెస్ అన్ని కూడా మనకి ఇన్ఫర్మేషన్ పాజిటివ్ వేలో ఇస్తున్నాయి కాబట్టి పాజిటివ్ సెంటెన్స్ అంటాము. ఇప్పుడు ఇదే నెగిటివ్ సెంటెన్స్ అంటే వీటి తర్వాత ఎన్ఓటి నాట్ యాడ్ చేస్తే చాలు. ఐ వాజ్ నాట్, యూ వర్ నాట్, వీ వర్ నాట్, దే వర్ నాట్, హీ వాజ్ నాట్, షీ వాజ్ నాట్, ఇట్ వాజ్ నాట్. స్పోకెన్ ఇంగ్లీష్లో కాంట్రాక్షన్ ఫార్మ్స్ అంటే షార్ట్ ఫార్మ్స్ యూజ్ చేస్తూ ఉంటాము. వాజ్ నాట్ బదులు వజంట్ అని వాడచ్చు. వజంట్. వర్ నాట్ బదులుగా వరెంట్. WERENT. వరెంట్. Let us see now. I wasn't, you weren't, we weren't, they weren't, he wasn't, she wasn't, it wasn't. దీన్నే మనము కాంట్రాక్షన్ ఫామ్ అంటాము. దీన్ని కాంట్రాక్షన్. కాంట్రాక్షన్ అంటే షార్ట్ ఫామ్. మిగతా సెంటెన్స్ స్ట్రక్చర్ అంతా సేమ్. ఐ వాజంట్ వాచింగ్ టీవీ లాస్ట్ నైట్. నేను నిన్న రాత్రి టీవీ చూడడం లేదు. యూ వరంట్ వాషింగ్ డిషెస్ వెన్ ద ఫోన్ ర్యాంగ్. ఫోన్ రింగ్ అయినప్పుడు నువ్వు గిన్నెలు తోముతూ లేవు, ఇంకేదో పని చేస్తూ ఉన్నావు. అప్పుడు నేనేం చెప్తాను? యూ వరంట్ వాషింగ్ డిషెస్ వెన్ ద ఫోన్ ర్యాంగ్. ఫోన్ రింగ్ అయినప్పుడు నువ్వు గిన్నెలు తోముతూ లేవు. యూ వర్ కుకింగ్ ఇన్ ద కిచెన్. నువ్వు కిచెన్లో వంట చేస్తూ ఉన్నావు. వీ వరంట్ స్లీపింగ్ దిస్ మార్నింగ్. మేము ఈ పొద్దున పడుకోలేదు. వీ వర్ వాకింగ్. మేము నడుస్తూ ఉన్నాము. హీ వాజంట్ స్టడీయింగ్ వెన్ ద పవర్ వెంట్ అవుట్. పవర్ పోయినప్పుడు అతను చదువుతూ లేడు. హీ వాజ్ ప్లేయింగ్ విత్ హిస్ ఫ్రెండ్స్ వెన్ ద పవర్ వెంట్ అవుట్. పవర్ పోయినప్పుడు అతను ఫ్రెండ్స్ తోటి ఆడుతూ ఉన్నాడు. హీ వాజంట్ స్టడీయింగ్. అతను చదవడం లేదు ఆ టైంకి, అతను ఫ్రెండ్స్తో ఆడుతున్నాడు. ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ రెండు కలిపి చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు మళ్ళీ కొంచెం కన్ఫ్యూజన్ పోవడానికి. ఐ వాజంట్ వాచింగ్ టీవీ వెన్ ద పవర్ వెంట్ అవుట్. ఐ వాజ్ కుకింగ్ ఇన్ ద కిచెన్. ఇక్కడ 3 సెంటెన్సెస్ చెప్పాను, పాజిటివ్ అండ్ నెగిటివ్. కరెంటు పోయినప్పుడు నేను టీవీ చూస్తూ లేను, నేను వంట చేస్తూ ఉన్నాను కిచెన్లో. షీ వాజంట్ ట్రావెలింగ్ టు సింగపూర్ లాస్ట్ ఇయర్. ఆమె సింగపూర్కి ప్రయాణం చేస్తూ లేదు. ఇట్ వాజంట్
రైనింగ్ ఎట్ 6 PM. 6 గంటలకి నిన్న వర్షం పడుతూ లేదు. సో దిస్ ఈస్ హౌ వి ఫ్రేమ్ అవర్ నెగిటివ్ సెంటెన్సెస్ ఫర్ ద పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. సెంటెన్స్ స్ట్రక్చర్ చూద్దాము. పాజిటివ్. పాజిటివ్ అంటే ఇక్కడ మనకు తెలిసిపోయింది కదా, సబ్జెక్ట్ ఐ యు వి దే హి షీ ఇట్, సబ్జెక్ట్ ప్లస్ వాస్ వర్ డిపెండ్స్ అపాన్ ద సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ కి ఇంగ్ యాడ్ చేస్తాం. అదే నెగిటివ్ సెంటెన్స్ అయితే సబ్జెక్ట్ ప్లస్ వర్స్ లేదా వర్ ప్లస్ NOT నాట్ ప్లస్ వర్బ్ కి ఇంగ్ యాడ్ చేస్తాం. ఇది మన నెగిటివ్ సెంటెన్స్. అండ్ ఫుల్ స్టాప్. సెంటెన్స్ ఎండ్ అయిన తర్వాత పంక్చుయేషన్స్ ఆర్ మస్ట్. ఫుల్ స్టాప్. ఇప్పుడు నిన్న ఈ సమయానికి నువ్వు నీ ఫ్రెండ్స్ తోటి ఆడుతూ ఉన్నావా? పొద్దున నువ్వు 6 గంటలకి వంట చేస్తున్నావా? ఇలా క్వశ్చన్ అడుగుతాం కదా. అంటే ఈ సమయానికి అనేసరికి అక్కడ స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైం అయిపోయింది. ఆ స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైంలో ఈ పని చేస్తూ ఉన్నావా అని క్వశ్చన్ అడుగుతున్నాం. దాన్నే ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటాము. ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఏంటి? వర్స్ వర్. ఇవి మనకి సెంటెన్స్ స్టార్టింగ్ లో వస్తాయి. ఎవ్రీ హెల్పింగ్ వర్బ్. క్వశ్చన్స్ అడిగేటప్పుడు హెల్పింగ్ వర్బ్స్ తోటే మనం క్వశ్చన్స్ అడుగుతాం. వర్స్ ఐ, వర్స్ వదిలే, ఇలా కన్ఫ్యూజ్ అయిపోతుంది కదా. ఓకే, ఐ విల్ రబ్ దిస్. జస్ట్ దీన్ని నేను చేంజ్ చేయట్లేదు. ఇప్పుడు మన హెల్పింగ్ వర్బ్స్ ఏంటి? వర్స్ వర్. ఇవి మన హెల్పింగ్ వర్బ్స్ కదా, పాస్ట్ కాబట్టి. వర్స్ ఈజ్ ఫాలోడ్ బై ఐ. వర్స్ ఐ. వర్ ఈజ్ ఫాలోడ్ బై యూ, వి, దే. వర్ యూ, వర్ వి, వర్ దే. నెక్స్ట్ సింగులర్ సబ్జెక్ట్స్. Was he, she, it. Was he, was she, was it. ఓకే, ఇక్కడ మనకి హెల్పింగ్ వర్బ్స్ తెలిసిపోయినాయి కదా, హెల్పింగ్ వర్బ్స్. అండ్ దిస్ ఈస్ ఎ సబ్జెక్ట్. దీని తర్వాత సేమ్ సెంటెన్స్ స్ట్రక్చర్. వాస్ ఐ వాచింగ్ టీవీ లాస్ట్ నైట్? క్వశ్చన్ మార్క్. నిన్న రాత్రి నేను టీవీ చూస్తూ ఉన్నానా? వాస్ ఐ వాషింగ్ డిషెస్ when the phone rang? ఫోన్ రింగ్ అయినప్పుడు నేను టీవీ చూస్తూ ఉన్నానా? క్వశ్చన్ అడుగుతున్నా. వాజ్ ఐ వర్కింగ్ వెన్ ఐ కాల్డ్ హిమ్? నాకు గుర్తులేదు. ఇది చాలా రెగ్యులర్గా జరిగే కాన్వర్సేషన్స్ ఇవి. నేను అతను ఫోన్ చేసినప్పుడు నేను పని చేస్తూ ఉన్నానా అని చెప్పి ఆలోచిస్తాం, లేదా నేను ఆ టైంకి ఏం చేస్తున్నాను అని చెప్పి కొంచెం డౌట్లో ఉంటాం కదా. నేను అతనికి కాల్ చేసినప్పుడు నేను పని చేస్తూ ఉన్నానా? వాజ్ ఐ స్లీపింగ్ దిస్ మార్నింగ్? ఈ రోజు పొద్దున నేను పడుకుంటూ ఉన్నానా? వాజ్ ఐ స్టడీయింగ్ వెన్ ద పవర్ వెంట్ అవుట్? పవర్ పోయినప్పుడు నేను చదువుకుంటూ ఉన్నానా? వాజ్ ఐ ట్రావెలింగ్ టు సింగపూర్ లాస్ట్ ఇయర్? లాస్ట్ ఇయర్ నేను సింగపూర్కి ట్రావెల్ చేస్తూ ఉన్నానా? వాజ్ ఐ రైనింగ్ రాదు కదా. వర్ యూ, వర్ వి, వర్ దే. వర్ యూ వాషింగ్ డిషెస్ వెన్ ఐ కాల్డ్ యూ? నేను నీకు కాల్ చేసినప్పుడు నువ్వు గిన్నెలు తోముతూ ఉన్నావా? వర్ యూ స్లీపింగ్ వెన్ షీ కేమ్ హోమ్? ఆమె ఇంటికి వచ్చినప్పుడు నువ్వు పడుకుంటూ ఉన్నావా? వర్ యూ స్టడీయింగ్ ఎట్ 6 PM? 6 గంటలకు నువ్వు చదువుకుంటూ ఉన్నావా? వర్ యూ టేకింగ్ ద క్లాస్ ఎట్ దిస్ టైమ్ యెస్టర్డే? నిన్న ఈ సమయానికి నువ్వు క్లాస్ తీసుకుంటూ ఉన్నావా? వర్ యూ స్టాండింగ్ ఇన్ ద క్యూ? నువ్వు క్యూలో నిలబడి ఉన్నావా? సో ఏదైనా పని నువ్వు చేస్తూ ఉన్నావా, ఈ టైంకి ఒక స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైంకి ఆ పని చేస్తూ ఉన్నావా అంటే ఆన్ గోయింగ్ యాక్షన్ గురించి క్వశ్చన్ అడుగుతున్నాం. ఓకే, నౌ సింగులర్ సబ్జెక్ట్స్ తోటి. వాజ్ హీ స్టడీయింగ్ విత్ యూ? అతను నీతో పాటు చదువుకుంటూ ఉన్నాడా? వెన్ ఐ కాల్ యూ? నేను నీకు కాల్ చేసినప్పుడు. వాజ్ షీ ట్రావెలింగ్ వెన్ ఐ మిస్డ్ ద ట్రైన్? నేను ట్రైన్ మిస్ అయినప్పుడు
ఆమె చేస్తున్న యాక్షన్ ఏంటి? ట్రావెల్ చేస్తూ ఉందా? క్వశ్చన్ అడుగుతున్నాను. వర్ యూ స్టాండింగ్ ఫర్ ద ఫ్రెండ్స్? నువ్వు ఫ్రెండ్స్ కోసం నిలబడి ఉన్నావా? ఎట్ దిస్ టైమ్, ద డే బిఫోర్ యస్టర్డే, మొన్న ఫ్రెండ్స్ కోసం నిలబడి ఉన్నావా ఈ సమయానికి? సో ఇక్కడ మీకు అర్థమైపోయింది కదా, ఇంటరాగేటివ్ ఆస్కింగ్ క్వశ్చన్స్. ఇంటరాగేటివ్ సెంటెన్స్లో మనము ఏ క్వశ్చన్స్ అడుగుతాము? was, were ప్లస్ నెక్స్ట్ వచ్చింది సబ్జెక్ట్ ప్లస్ వర్బ్కి ఇంగ్ యాడ్ చేస్తాము అండ్ క్వశ్చన్ మార్క్ సెంటెన్స్ ఎండ్లో. దీనికి మనం ఎలా ఆన్సర్ ఇస్తాము? వాస్ ఐ వాచింగ్ టీవీ లాస్ట్ నైట్? ఒకవేళ అవును అయితే ఎస్ ఐ వాస్, నో ఐ వాజంట్, ఎస్ నో, ఇలా షార్ట్ ఆన్సర్స్లో కూడా చెప్తాము. ఓకే, ఇది లెందీ అయిపోతుంది, దట్ ఈస్ ఓకే ఇక్కడి వరకు. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే, నిన్న ఈ సమయానికి మీరు ఏం చేస్తూ ఉన్నారు? లేదా ఇదొక సెంటెన్స్ అయిపోయింది. నిన్న 7 గంటలకి ఏం పని చేస్తూ ఉన్నారు? రాత్రి 8 గంటలకి ఏం చేస్తున్నారు? అదే మొన్న ఏం చేస్తున్నారు? ఈ టైంకి 1 వీక్ బ్యాక్ ఏం చేస్తున్నారు? ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఆ సెంటెన్సెస్ మీరు బుక్లో రాసి రీడింగ్ ప్రాక్టీస్ చేయండి. ఓన్లీ ప్రాక్టీస్. లెసన్ వినడము ఒక స్టెప్ అయితే, ఆ లెసన్ని ఇంప్లిమెంట్ చేసి ప్రాక్టీస్ చేయడం అనేది మేజర్ వర్క్. ఓకే, లెట్ us టేక్ a క్విక్ రివిజన్. వాట్ ఈస్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్? పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఒక స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైం పాస్ట్లో జరుగుతున్న యాక్షన్ గురించి మాట్లాడతాము, దాన్నే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటాము. పాజిటివ్ సెంటెన్స్ సబ్జెక్ట్ ప్లస్ వర్స్ లేదా వర్ ప్లస్ వర్బ్కి ఇంగ్ యాడ్ చేస్తాం. నెగిటివ్ సెంటెన్స్ సబ్జెక్ట్ ప్లస్ వర్స్ లేదా వర్ ప్లస్ నాట్ ప్లస్ వర్బ్కి ఇంగ్ యాడ్ చేస్తాం. అదే ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అయితే వర్స్ లేదా వర్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్కి ఇంగ్ యాడ్ చేస్తాం. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ usage. I hope my videos would be helpful to you. Please like, share and subscribe. See you in the next lesson with an interesting topic. Bye bye. Keep learning, keep practicing.